హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో నేను ఇచ్చిన క్వశ్చన్కి మిషన్ ఇంద్రధనుష్ నిన్న క్లాస్లోనే చెప్పాను. ఇది చిన్నపిల్లలకి టీకాలు వేసేటటువంటి ప్రోగ్రామ్. అందరూ వేయించుకుందాం, రేపు వచ్చేసేయండి. ఇంకా ఈరోజు మనం చూసేది సంపూర్ణత అభియాన్. సంపూర్ణత అభియాన్ అనేటటువంటి ఈ ప్రోగ్రామ్ ఏంటంటే రెండు ప్రోగ్రాముల యొక్క కలయిక ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఇందులో భాగంగానే మనం ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్, ఆస్పిరేషనల్స్ బ్లాక్ ప్రోగ్రామ్ అని రెండు ఉన్నాయి. ఒకటి 2018లో ప్రారంభించారు, మరొకటి 2023లో ప్రారంభించారు. సో ఈ రెండు ప్రోగ్రాముల్ని జత చేస్తూనే ఈ ప్రోగ్రామ్ను మళ్ళీ తీసుకొచ్చారు, సంపూర్ణత అభియాన్. బేసికల్గా వెనకబడినటువంటి జిల్లాలను ప్రాంతాలను అభివృద్ధి చేయడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. ఇందులోనే భాగంగా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, దీని యొక్క లక్ష్యాలు, ప్రోగ్రామ్ కాంపోనెంట్స్, ఇందులో ర్యాంకింగ్ ఇస్తారు, ఆ పారామీటర్స్ ఎట్లా, ఇవన్నీ కూడా చూద్దాం. ఎందుకంటే గతంలో వీటిపైన ప్రశ్నలు వచ్చాయి, మెయిన్స్లో కూడా వీటిని అడిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే న్యూస్లో ఎందుకుందని చూస్తే నీతి ఆయోగ్ 3 నెలలు సంపూర్ణత అభియాన్ అనేటటువంటి ఒక క్యాంపెయిన్ని రన్ చేస్తోంది. ఇది జూన్ 4వ తారీఖు నుంచి 30 సెప్టెంబర్ 2024 ఈ మధ్యకాలంలో, ఈ 3 నెలల సమయంలో ఇది జరుగుతుంది. ఇదేంటంటే బేసికల్గా 6 ఇండికేటర్లు ఉన్నాయి. అంటే ఒక 6 ఇండికేటర్లను తీసుకున్నారు. వీటిని ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, ఆస్పిరేషనల్ బ్లాక్స్. డిస్ట్రిక్ట్స్ అంటే జిల్లాలు, బ్లాక్స్ అంటే మండలాలు. ఈ ప్రాంతాలలో ఈ 6 ఇండికేటర్లని కూడా చాలా అద్భుతంగా పట్టుకొచ్చి ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయడం అనేటటువంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అవేంటనేది నేను చూపిస్తాను, మీరు తొందరపడకండి. సో బేసికల్గా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ ఆస్పిరేషనల్ బ్లాక్స్ అంటే ఏంటి, ఇక్కడ నుంచి మనం ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ని ఏడీపీ అందాము, ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ని ఏబీపీ అందాం, డిపి బీపీ. సో ఏడీపీ ఏబీపీ అనేటటువంటి ప్రాంతాలు సామాజికంగా ఆర్థికంగా దేశంలో వెనకబడినటువంటి ప్రాంతాలను ఏడీపీ ఏబీపీ ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ వర్సెస్ బ్లాక్ ప్రోగ్రామ్ గురించి కనుక మనం చూస్తే, మొదటిది ఏడీపీని 2018లో తీసుకొచ్చారు, ఏబీపీని 2023లో తీసుకొచ్చారు. ఏడీపీలో భాగంగా మన దేశంలో మొత్తంగా 600 జిల్లాలు ఉన్నాయి. ఇందులో బాగా వెనకబడినటువంటి జిల్లాలుగా 112 జిల్లాలను ప్రప్రథమంగా గుర్తించారు. ఈ గుర్తించినటువంటి జిల్లాలలో ఒక 6 అంశాలలో హెల్త్ అండ్ న్యూట్రిషన్ అంటే ఏంటి, ఆరోగ్యము, పోషణ, విద్య ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ అండ్ వాటర్ రిసోర్సెస్, వ్యవసాయము, నీటి వనరులు, ఫినాన్షియల్ ఇంక్లూజన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యాభివృద్ధి, సమ్మిళిత వృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు, ఈ అంశాలను అభివృద్ధి చేస్తూ ఈ యొక్క 112 జిల్లాలను అభివృద్ధి చేయడం ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య లక్ష్యం. దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరూ కలిసి ఈ గుర్తించినటువంటి 112 జిల్లాలలో ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్స్ కింద వస్తున్నటువంటి డబ్బుల్ని ఒక చోట చేర్చి వీటిని అభివృద్ధి చేయడం జరుగుతుంది. వీటికి కొత్తగా ఏం డబ్బులు ఇవ్వరు. అలాగే 2023లో ఎసెన్షియల్ గవర్నమెంట్ సర్వీసెస్ అంటే ఖచ్చితంగా జనాలకు అవసరమైనటువంటి సేవలను 500 మండలాలలో 329 జిల్లాలకు గాను 500 మండలాల్లో అందించాలని పెట్టుకున్నారు. అంటే ఇక్కడ ఎలా అయితే జిల్లాలను గుర్తించారో ఇక్కడ బ్లాక్స్ మండలాలను గుర్తించారు. ఇక్కడ మళ్ళా సేమ్ అవే హెల్త్ అండ్ న్యూట్రిషన్ అంటే ఆరోగ్యము, పోషణ, విద్య, వ్యవసాయము, అనుబంధ సేవలు, అలాగే మౌలిక సదుపాయాలు, సామాజిక అభివృద్ధి ఇలా తీసుకున్నారు. ఇవేంటివి థీమ్స్. ఇందులో మళ్ళీ ఇండికేటర్లు ఉంటాయి. ఇక్కడేమో 81 ఇండికేటర్లు, ఇందులో 40 ఇండికేటర్లు. మనిషి అన్నవాడికి అవన్నీ గుర్తుండవు, జస్ట్ థీమ్స్ మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ఇలా అనేక రంగాలను అభివృద్ధి చేస్తూ జిల్లాలను వాటితో అనుబంధం ఉన్నటువంటి లేదా జిల్లాలలో ఉన్నటువంటి మండలాలను అభివృద్ధి చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అసలు అనేది మీరు చూస్తే 2018లో బాగా వెనకబడినటువంటి జిల్లాలు, సామాజికంగా ఆర్థికంగా వెనకబడినటువంటి జిల్లాలను అభివృద్ధి చేయడానికి ఈ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ముఖ్యంగా ఈ యొక్క జిల్లాలలో చాలా ఇబ్బందికరమైనటువంటి సామాజిక ఆర్థిక విషయాల పట్ల చాలా అభివృద్ధి లేనటువంటి జిల్లాలు అన్నమాట. ముఖ్యంగా ఈ జిల్లాలు నార్దర్న్ ఇండియాలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్లో అంటే యూపీ, బీహార్ ఇలాంటి జిల్లాలలోనే, ఇలాంటి రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉన్నాయి.
సో ఇందులో 112 జిల్లాలను ఎంచుకున్నారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో జరుగుతుంది. అయితే దీనికి ఇంప్లిమెంట్ చేసేటటువంటి బాధ్యత, అంటే దీన్ని అమలు చేసేటటువంటి బాధ్యత లేదా దీన్ని ఓవర్వ్యూ చేసేటటువంటి బాధ్యత నీతి ఆయోగ్ అప్పగిచ్చారు. దీంతో పాటుగా ఇప్పుడు ఇందులో చాలా ఉన్నాయి కదా, హెల్త్, న్యూట్రిషను, ఎడ్యుకేషను, వీటన్నిటికీ కేంద్ర ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖలు ఉంటాయిగా. ఈ మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ మంత్రిత్వ శాఖలకు ఆ ఉన్నటువంటి థీమ్స్ ఏవైతే ఉన్నాయో అందులో అభివృద్ధి ఎంతవరకు జరుగుతుందనేవి ఆ వ్యక్తిగత మంత్రిత్వ శాఖల నేతృత్వంలోనే అది జరుగుతుంది. అంటే నీతి ఆయోగ్ అనేక మంత్రిత్వ శాఖలను ఒక చోటకి చేర్చి ఆయా జిల్లాలలో జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి పనుల్ని పర్యవేక్షిస్తూ ఉంటుందన్నమాట. సో దీనికి నీతి ఆయోగ్ ఒక రకంగా చెప్పాలంటే నోడల్ ఏజెన్సీ అనే మాట అనకూడదు, కానీ ఒక రకంగా అంటే నీతి ఆయోగ్ నేతృత్వంలో ఈ మంత్రిత్వ శాఖలు పనిచేస్తాయి. సో దీనికి కొన్ని ఆబ్జెక్టివ్స్ కూడా తీసుకున్నారు. ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ముందుగా ప్రతి జిల్లాలలోని ఆ జిల్లాకు ఉన్నటువంటి బలం ఏంటి, బలహీనత ఏంటి అనేటటువంటిది గుర్తిస్తారు. ముఖ్యంగా వెంటనే కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. అలాంటి ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్స్ని ముందుగా సాల్వ్ చేస్తారు. దాంతోపాటుగా ఈ ఎంచుకున్నటువంటి ఏడీపీ ప్రోగ్రాంలో ఎంచుకున్నటువంటి 112 జిల్లాలను ర్యాంకింగ్లు ఇస్తుంది. ఎవరు? నీతి ఆయోగ్ ర్యాంకింగ్లు ఇస్తుంది అనమాట. ఈ ర్యాంకింగ్లు ఏమంటారంటే డెల్టా ర్యాంకింగ్స్ అని అంటారు. ప్రతి నెల ఈ ర్యాంకింగ్ ఇస్తారు. ఇందులో ఏ జిల్లా ఎంత బాగా అభివృద్ధి చెందుతుంది అనేటటువంటిది ఆ ర్యాంకింగ్ ద్వారా మనకు తెలుస్తుంది. ముందుగా ఏం చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్లో ఈ 112 జిల్లాల్లో ఒక 20 జిల్లాలు ఉన్నాయనుకోండి. ఈ 20 జిల్లాలు ఏం చేయాలంటే ఉత్తరప్రదేశ్లో ఏదో బాగా అభివృద్ధి చెందిన జిల్లా ఒకటి ఉంటుందిగా, అంటే బెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఉంటుందిగా. ఈ బెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ఉత్తరప్రదేశ్ని ముందుగా 20 జిల్లాలు అందుకోవాలి. ఇది అందుకున్న తర్వాత దేశంలో మళ్ళీ ఏ జిల్లా అయితే బెస్ట్గా ఉందో ఆ జిల్లాను అందుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే మనకి జనరల్గా తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఇంటగెచ్చి రచ్చగెలవండి అని. అలా ముందు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మంచి అద్భుతమైన జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లాకు చేరుకున్న తర్వాత ఆ స్థాయికి తర్వాత దేశంలో ఉన్న బెస్ట్ జిల్లా వైపు అడుగులు వేయాలన్నమాట. ఆ రకంగా ఇక్కడ ఆబ్జెక్టివ్స్ని తీసుకోవడం జరిగింది. అలాగే గవర్నమెంట్ దీనికి సంబంధించి ఆ జిల్లాలలో బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పౌరులు, వీళ్ళ యొక్క జీవన స్థాయి ప్రమాణాలను పెంచడం అనేటటువంటిది లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి ఒక స్లోగన్ కూడా ఇచ్చారు, సబ్కా సాత్ సబ్కా వికాస్ और సబ్కా విశ్వాస్. ఆబ్వియస్గా బీజేపీ గవర్నమెంట్ ఈజ్ మెంట్ టు డూ దీస్ టైప్ ఆఫ్ స్లోగన్స్. అలాగే ఏడీపీ అనేటటువంటిది సాధారణంగా ఈ ప్రోగ్రాంలో స్థానిక ప్రాంతాలలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇవ్వడం కూడా జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా మన ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రాంలో భాగంగా ఆబ్జెక్టివ్స్లో చెప్పాం. అయితే ఇందులో కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. ముందుగా ఏమవుతుందంటే ఈ జిల్లాలలో ఆల్రెడీ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను కలుపుతారు. దాన్ని కన్వర్జెన్స్ అని అంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్యానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో ఒక ప్రోగ్రాం ఉందనుకోండి, అదే ఆరోగ్య రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ప్రోగ్రాం ఉందనుకోండి, ఈ డబ్బుల్ని కలుపుతారు. కలిపి ఆ జిల్లాలలో దీన్ని బెటర్గా ఇంప్లిమెంట్ చేస్తారు. దీన్ని కన్వర్జెన్స్ అని అంటారు. రెండు కొలాబరేషన్ అంటే ఏంటి, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్లో అలాగే ప్రభారీ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆఫీసర్స్ అలాగే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వీళ్ళు కలిసి పనిచేస్తారు. దాన్ని కొలాబరేషన్ అని అంటారు. అలాగే ఈ యొక్క ఎంచుకున్నటువంటి ఏడీపీ డిస్ట్రిక్ట్స్లో ఒక డిస్ట్రిక్ట్కి మధ్య ర్యాంకుల ద్వారా కాంపిటీషన్ పెడతారు. కాంపిటీషన్ ఉన్నప్పుడే స్పీడ్గా వెళ్తాం ముందుకి. సో దీన్ని డెల్టా ర్యాంకింగ్స్ ద్వారా ఇందాక చెప్పినట్టుగా మంత్లీ ఇస్తారు. ఈ డెల్టా ర్యాంకింగ్స్ ద్వారా ఆ కాంపిటీషన్ పెట్టి ఏ డిస్ట్రిక్ట్ ముందు వస్తుందో దానికి ఏదో ప్రైజ్ ఇవ్వడమో పొగొట్టడమో ఇట్లాంటివి చేస్తారనమాట. దీని ద్వారా జిల్లాల అభివృద్ధికి పూనుకున్నటువంటి ఒక ప్రోగ్రామ్ ఇది, జిల్లాల అభివృద్ధి. ఎందుకంటే జిల్లాల అభివృద్ధి చెందాయి అనుకోండి, అందులో ఉన్న గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయి. తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, తద్వారా దేశం అభివృద్ధి చెందుతుంది. అలాగే దీనికి పారామీటర్స్ కూడా ఇచ్చుకున్నారు ర్యాంకింగ్స్కి. నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను, 5 సామాజిక ఆర్థిక గణాంకాలను బేసిస్గా తీసుకొని పారామీటర్స్ వేశారు. ఆరోగ్యము పోషణ దీనికి 30%, విద్య 30%, వ్యవసాయము నీటి వనరులు 20%, సమ్మిళిత వృద్ధి నైపుణ్య అభివృద్ధి 10%, మౌలిక వస్తువులు 10%. ఇలా వీటిని ఆధారంగా చేసుకొని ప్రతి నెల ఈ 5 పారామీటర్స్లో ఏదేది ఇంక్రీజ్ అవుతుంది అన్నదాన్ని బట్టి ర్యాంకింగ్స్ ఇస్తారు. సో ఆ రకంగా ఈ ప్రోగ్రామ్ అనేటటువంటి నడుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు 3 నెలల క్యాంపెయిన్ని తీసుకొచ్చింది నీతి ఆయోగ్. సో దీనికి సంబంధించి గతంలో
అటల్ ఇన్నోవేషన్ మిషన్ కొంచెం రిలేటెడ్ క్వశ్చన్స్, సో ఆన్సర్ పెట్టండి. భారతదేశపు బలహీనమైన ప్రాంతాల్లో సామాజిక ఆర్థిక అసమానతలు పరిష్కరించడానికి ఆకాంక్షాత్మక జిల్లా, అది అర్థం కాదేమో అని ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అని రాశాను, లక్ష్యంగా పెట్టుకుంది. మరియు దాని అమల్లో నీతి ఆయోగ్ వ్యక్తిగత మంత్రిత్వ శాఖల పాత్రలు ఎలా పోషిస్తాయి 200 పదాల్లో రాయండి. జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్ చాలా డైనమిక్గా ఉంటాయి, ఆన్సర్ చేయడానికి కంటెంట్ దొరకదు. ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ ఆన్సర్ రైటింగ్ ఈజ్ 80% కంటెంట్, 20% స్ట్రక్చర్ ఉండాలి. సో కాబట్టి కంటెంట్ బాగా ఉంటే ఆటోమేటిక్గా ఆన్సర్ బాగా వస్తుంది. ఇది ఈరోజు టాపిక్. మరో కొత్త టాపిక్తో విల్ మీట్ టుమారో.